భూమి నేరుగా శరశ్చంద్ర వాళ్ళ ఇంటికి వచ్చి శోభాచంద్ర ఫోటో మీద ఒట్టు వేసి, అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను నాన్న, కేపీ మామయ్య ఎలాంటి తప్పు చేయలేదు నాన్న, ప్లీజ్ నన్ను నమ్మండి నాన్న, కేపీ మామయ్యని విడిపించండి అని వేడుకుంటూ ఉంటుంది. అసలు కృష్ణప్రసాద్ మామయ్యకి ఏం అవసరం ఈ పని చేయడానికి? ఒక్కసారి ఆలోచించండి. మీరా అత్తయ్యని పెళ్లి చేసుకొని ఇక్కడే ఉంటున్నాడు కదా, ఇప్పుడు అలాంటి పని ఎందుకు చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి నాన్న అని భూమి వేడుకుంటూ ఉంటుంది. ఈ భూమి గతం మర్చిపోయినట్లు ఉంది, అందుకే ఇలా మాట్లాడుతోంది పిచ్చి మొహంది అని అపూర్వ మనసులో అనుకుంటూ, బావా ఈ భూమి మాటలు అస్సలు నమ్మకు బావా, అసలు కేపీ పెళ్ళైనా కూడా పెళ్ళి కాలేదని చెప్పి మన కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆ విషయం శోభా అక్కకి తెలిసింది కాబట్టి శోభా అక్కని చంపేశాడు. ఇప్పుడు ఈ భూమి ఏమో కాపాడాలని చూస్తుంది బావా, అసలు నమ్మొద్దు బావా ఈ భూమి నాటకాలు. ఈ నీకు ఇంకా అర్థం కావటం లేదా బావా? ఇప్పుడు ఆ గగన్ గాడేమో దీని మెడలో తాళి కట్టలేదు అని చెప్తున్నాడు, ఈ భూమి ఏమో తాళి కట్టాడు ఆ గగన్ గాడే అని చెప్తూ ఉంది. అప్పుడు గగన్ గాడిని నమ్మించాలంటే ఇప్పుడు శారద వారధిలా మారిపోయింది. నువ్వు మా ఆయన కేపీని విడిపించు, అప్పుడు గగన్తో నీ కాపురాన్ని నేను సరిచేస్తాను అని చెప్పి భూమిని ఇలా పంపించి ఉంటుంది బావా. ఇదంతా నాటకం ఆడుతుంది బావా, అస్సలు నమ్మొద్దు అని అపూర్వ అంటూ ఉంటుంది. చూడు పిన్ని, నువ్వు అబద్ధాలు ఆడకు. నాన్న ఇప్పటికెప్పుడు పిన్ని ఒక పెద్ద నాటకమే ఆడుతోంది, ఒక కట్టు కథ అల్లింది అని భూమి చెప్తూ ఉంటుంది. చాలే ఆపు అంటూ శరశ్చంద్ర భూమి చెంపపగలగొడతాడు. ఇప్పుడు మీ పిన్ని చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? అన్నీ నిజాలే కదా చెప్పింది, నువ్వు ఇంకా నన్ను నమ్మించాలని చూడకు అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు. అప్పుడు చెర్రీ కూడా, అయ్యో మామయ్య మీరు మా మాటలు నమ్మరు, కానీ ఈ అపూర్వ అత్తయ్య మాటలు మాత్రం బాగా నమ్ముతా ఉంటారు. మీరు కళ్ళు మూసుకుపోయి ఉన్నారు, మీరేమీ అర్థం చేసుకునే పరిస్థితిలో లేరు అని చెర్రీ అంటాడు. రే చెర్రీ చాలే నోరు మూసుకుంటావా అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు. ఇక భూమి అయితే, అయ్యో నాన్న నేను చెప్పేది వినండి నాన్న, మామయ్య ఏ తప్పు చేయలేదు, ఈ అపూర్వే అబద్ధాలు చెప్తోంది అని ఎంత చెప్తున్నా కూడా శరశ్చంద్ర అస్సలు వినడు. బావా ఇంకా దీంతో మాటలేంటి బావా, పంపించేసేయి అని అపూర్వ అంటూ ఉంటుంది. అది కాదు నాన్న అని భూమి చెప్తూ ఉంటే, అసలు నీకు సిగ్గు శరం అన్నది లేనే లేవా? చీము రక్తం కూడా లేదా? నువ్వు నిజంగా కనుక ఒక తండ్రికి తగ్గ కూతురివే అనిపించుకుంటే, నా శోభ రక్తం పంచుకు పుట్టిన కూతురివే అయితే ఒక నేరస్తుడి కొడుకుతో ఇలా కాపురం చేస్తావా? వాడి చేత తాళి కట్టించుకుంటావా? వాళ్ళ ఇంట్లో ఉంటావా? ఇప్పుడు ఈ పాటికి తెగదెంపులు చేసుకుని నీలాంటి వాడు నాకు అవసరం లేదు అని నా ఇంటికి ఎప్పుడూ వచ్చేసి ఉండేదానివి, కానీ నువ్వు అలా రాలేదంటే నువ్వు అసలు నా శోభ కూతురువే కాదు అని. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు, వెళ్ళు అంటూ మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఇక శరశ్చంద్ర లోపలికి వెళ్ళగానే, అయ్యయ్యో భూమి ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు కదా అని, ఆ కేపీని నువ్వు కాపాడుకోలేవు అని అపూర్వ అంటూ ఉంటుంది. అసలు నువ్వు ఆడదానివేనా? నీకు జాలి కనికరం అన్నది లేనే లేదా అపూర్వ అని భూమి అంటే, నా సంతోషం కోసం నేను ఏం చెయ్యడానికైనా వెనుకాడను అని అపూర్వ అంటూ ఉంటుంది. మాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడు నీ భాగవతమంతా బయటపడుతుంది, అప్పుడు మేము సంతోషంగా ఉంటే నువ్వు చేసిన పాపాలన్నింటినీ తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు. మామయ్యకి ఎలాంటి శిక్ష పడకుండా నేను కాపాడుకుంటాను, చూస్తూ ఉండు అని భూమి ఛాలెంజ్ చేసి వెళ్తుంది. అది జరగదు కాక జరగదే అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. తర్వాత శారద కేపీతో తాను చేయించుకుంటున్న అంతకుముందు ఫోటోలు మొత్తం కూడా చూసుకుంటూ, అయ్యో ఏవండి నేను మిమ్మల్ని విడిపించుకోలేకపోతున్నాను అని చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. కేపీ వెళ్తూ వెళ్తూ పొరపాటున కింద పడిపోతూ ఉంటే శారద పట్టుకుంటుంది. అయ్యో ఏమండి కాస్త చూసుకోవాలి కదా, మీకు ఏదైనా అయితే మేమేమైపోవాలి అని శారద అంటూ ఉంటుంది. నీ చల్లని చూపు, నీ మంచితనం, నీ గొప్పతనం ఉండగా నాకు నా పిల్లలకి ఏమవుతుంది శారదా? ఏమీ కాదు, నువ్వు ఎప్పుడూ మమ్మల్ని కాపాడుకుంటూ ఉంటావు. రేపు నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తే నువ్వే నన్ను కాపాడుకోవాలి శారదా, ఎందుకంటే నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా అని కేపీ శారద గొప్పతనాన్ని చెప్తూ ఉంటాడు. నేను మీరు అనుకుంటున్నట్లు అంత గొప్పదాన్ని కాదండి, నేను మిమ్మల్ని విడిపించుకోలేకపోతున్నాను చెప్పాలంటే గట్టిగా మీ నాన్న అని నేను నా పిల్లలకి కూడా గట్టిగా చెప్పలేకపోతున్నాను, సారీ అండి నన్ను క్షమించండి అని శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. తర్వాత చెర్రీ మీరా దగ్గరికి వచ్చి, అమ్మ అర్జెంటుగా నాకు ఒక 2 లక్షలు కావాలి అని అడగడంతో, ఎందుకురా ఇప్పుడంత డబ్బులు ఎందుకు అని మీరా అడుగుతూ ఉంటుంది. నాన్నని విడిపించడానికి మేము ఒక గొప్ప లాయర్ దగ్గరికి వెళ్ళాము,
చెప్పాలంటే ఆయన చాలా పెద్ద లాయరు, 2 లక్షలకి మించి ఫీజు అడిగాడు. నేను భూమి చాలా బ్రతిమలాడడంతో 2 లక్షలకి ఒప్పుకున్నాడమ్మా. అర్జెంటుగా నాకు 2 లక్షలు కావాలి, నాన్నను విడిపించాలి, లాయర్కి కట్టాలి అని చెర్రీ చెప్పడంతో అంత డబ్బులు నా దగ్గర కూడా లేవు, ఉండు చెర్రీ ఒక క్షణం అని ఒక నగను తీసి ఇది అమ్మేసి డబ్బులు కట్టేసేయి అని మీరా ఇస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే నక్షత్ర దూరం నుండి నగ ఇస్తున్న విషయం గమనిస్తుంది. అపూర్వ దగ్గరికి పరుగులు పెడుతూ వచ్చి మీరా అత్తయ్య ఒక నగని చెర్రీ చేతికిచ్చింది మమ్మీ అని నక్షత్ర చెప్పడంతో ఎందుకు అని అపూర్వ అంటుంది. ఇంకా అర్థం కావడం లేదా అపూర్వ, లాయర్ ఫీజు కట్టడానికి అయి ఉంటుంది అని గోరింటాకు చెప్తుంది. మీరా ఇంత పని చేసావా, ఉండు బావ రాని నీ సంగతి చెప్తా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. అప్పుడే చెర్రీ అటుగా వెళ్తూ ఉంటే రే చెర్రీ ఇలా రా అని అపూర్వ పిలుస్తూ ఉంటుంది. ఏంటి అని అడగడంతో ఏంటి మీరా నీకు నగిచ్చిందా, చెప్పు నిజం చెప్తావా లేదా అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే శరశ్చంద్ర అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. మీరా అత్తయ్య చెర్రీ చేతికి ఒక నగ ఇచ్చింది అని నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఏంట్రా ఎందుకురా తీసుకున్నావు అని శరశ్చంద్ర నిలదీస్తూ ఉంటాడు. చూడండి మామయ్య, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్, నాకు అమ్మ ఆ నగ ఇవ్వలేదు, నేనే దొంగతనం చేశాను అని చెర్రీ అబద్ధం చెప్తూ ఉంటే మీరా ఇదంతా వింటూ బాధపడుతూ ఉంటుంది. వెంటనే శరశ్చంద్ర చెర్రీ చెంప పగలగొట్టి నిన్ను పెంచి పెద్ద చేస్తే నువ్వు ఇలాంటి దొంగతనాలకి అన్నీ మొదలు పెట్టావా, అసలు నువ్వు మనిషివేనా అని తిడుతూ ఉంటాడు. చూడండి మావయ్య, నేను ఈ దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నా ఫ్రెండ్ ఒకడు క్రికెట్ బెట్టింగ్ కట్టి 2 లక్షలు నష్టపోయాడు. ఆ 2 లక్షలు కట్టడానికి వాడి దగ్గర డబ్బులు లేక సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయాడు. నేను వాడి ప్రాణాలు కాపాడడం కోసమే 2 లక్షలు ఇస్తానని చెప్పాను, వాడి కోసమే ఇలా చేశాను అని నక్షత్ర పొరపాటుగా అర్థం చేసుకుంది. కావాలనే మా అమ్మని నన్ను మీ దగ్గర ఇరికించడానికి మా అమ్మ నాకు నా నగ ఇచ్చిందని చెప్పింది అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏదైతేనే నీకు తాగుబోతు వాళ్ళు, ఇలా క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళు మొత్తం కూడా ఫ్రెండ్స్ అన్నమాట. అసలు నీది ఒక బ్రతికేనా, నా ఇంట్లో పడి తింటున్నావు అని నా కూతురు మెడలో తాళి కట్టావు కాబట్టి నువ్వు ఇలా బ్రతికిపోతున్నావు అని శరశ్చంద్ర బాగా తిడుతూ ఉంటాడు. మర్యాదగా ఆ నగ ఇచ్చేసేయి అని అపూర్వ తీసుకొని మీరా చేతికి ఇస్తుంది. ఛీ అంటూ అపూర్వ శరశ్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోగానే చూడు నువ్వు ఇప్పుడు తప్పించుకున్నావేమో, మీ అమ్మని కాపాడడం కోసం నింద నీపైన వేసుకున్నావేమో, కానీ నిన్నైతే నేను అస్సలు వదలను అని నక్షత్ర అంటూ ఉంటుంది. అంత గొప్ప తల్లి ప్రేమ నీది అని నక్షత్ర అంటే ఒక్కసారి నువ్వు నన్ను ప్రేమించి చూడు నక్షత్ర, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నేను నిన్ను కాపాడుకుంటూ వస్తాను అని చెర్రీ చెప్తూ ఉంటాడు. నాకేమీ నువ్వు హీరో అవ్వని అవసరం లేదులే, నా హీరో నాకున్నాడు అంటూ నక్షత్ర వెళ్ళిపోతుంది. ఈ ఇంట్లో అడుగుపెట్టిన కొత్తల్లో చెర్రీ నువ్వు నాకు హీరోలా కనిపించావు, ఇప్పుడు జీరోలా కనిపిస్తున్నావు అని గోరింటాకు అంటుంది. అయ్యో ఏంటి చెర్రీ ఇలా జరుగుతుందే, మనకు ఏంటి కష్టాలు అని మీరా ఏడుస్తూ చెర్రీని హగ్ చేసుకుని బాధపడుతూ ఉంటుంది. అమ్మ బాధపడకు అని చెర్రీ ఓదారుస్తూ ఉంటాడు.